హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ విషయం తెలిసి పోలీస్ స్టేషన్ కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని బైఠాయించి ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి సుబేదారి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. పిఎస్ లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీస్ జులూం నశించాలని బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కాసేపట్లో కౌశిక్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలిస్తారు. ఆ తర్వాత రైల్వే జడ్జి ముందు కౌశిక్ రెడ్డిని ప్రవేశపెడతారు. సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్యేలను పొలిటికల్ మోటివేటెడ్ కేసులు కానీ మనకు కనిపిస్తాయి ఉన్నాయని ఇక్కడ ఆరోపణలు అయితే వస్తున్నాయి. కాసేపటి క్రితం పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి వచ్చినటువంటి దాసే వినయ్ భాస్కర్ గారు సార్ ఇట్లాంటి కేసులను ఎట్లా చూస్తూ ఉన్నారు? అర్ధరాత్రి ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే ప్రక్రియ, మీరు ప్రభుత్వ చీఫ్ విప్ కూడా పనిచేశారు, ఎట్లా ఉంటుంది? అసెంబ్లీ కార్యదర్శి కావచ్చు, ప్రభుత్వ చీఫ్ విప్ కావచ్చు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి కావచ్చు, చెప్పాల్సి ఉంటుందా? స్పీకర్కి సంబంధించి ఎట్లా ఉంటుంది సార్ ఈ వ్యవహారాలు? ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంటుంది? వాళ్ళు ఎట్లా జరుగుతుంది? అంటే మీరు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడిన నాటి నుండి ఈ రోజు వరకు మా అధినేత కేసీఆర్ పైన అక్రమ కేసులు, హరీష్ రావు గారి పైన అక్రమ కేసులు, మా శాసనసభ్యులపైన అక్రమ కేసులు, కేటీఆర్ గారి పైన అక్రమ కేసులు, మా కౌశిక్ రెడ్డి గారి పైన అక్రమ కేసులు బనాయిస్తూ ఈరోజు ప్రజలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను, మంత్రులను నిలదీస్తున్నారు. కాబట్టి ఆ దృష్టిని మరలించేదానికి మా పైన బురద జల్లే కార్యక్రమం ఈరోజు మా ఒక శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారు, ఒక శాసనసభ్యుడు ఒక ఫోన్ చేస్తే వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర హాజరవుతారు, లేకుంటే కోర్టులో ఏమైనా కేసులు పెడితే కోర్టుకు హాజరవుతారు. కానీ ఒక గుండాలాగా, ఒక రౌడీలాగా, ఒక టెర్రరిస్ట్ లాగా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి ఇదంతా కూడా హైప్ క్రియేట్ చేసి ప్రజల దృష్టిని మరలించేదాన్ని చేస్తున్నారు. మేము చట్టాన్ని గౌరవిస్తాం, కాకి బట్టలను గౌరవిస్తాం, మీరు వేసే కమిషన్లను గౌరవిస్తాం. అందుకే మా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మా శాసనసభ్యులు ఎక్కడికక్కడ మీరు అక్రమ కేసులు పెట్టినా కూడా మేము హాజరై మా వాదన మేము వినిపిస్తున్నాం. అదే తీరుగా ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు కూడా వారి తరఫున మా న్యాయవాదులు వచ్చిండ్రు, న్యాయ నిపుణులు వచ్చిండ్రు. ఇవన్నీ కూడా అక్రమ కేసులు అంటున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మేము ఖచ్చితంగా న్యాయాన్ని గౌరవిస్తూ మరి మా పైన పెట్టినటువంటి అక్రమ కేసులు మరి వీడిపోయే వరకు కూడా మేము న్యాయ పోరాటం చేస్తాం. కౌశిక్ రెడ్డి గారు మీతో ఏం మాట్లాడారు? మెడిసిన్ సంబంధించి కావచ్చు, ఇతర సిపి గారి దగ్గరికి వెళ్తున్నాము, సిఏ గారిని కలిసినాం, ఏసీపీ గారిని కలిసినాం, మాకు ఏం సంబంధం లేదంటున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా సిపి గారి దగ్గర పోతాం, మా న్యాయ పోరాటం చేస్తాం. అంశాన్ని అయితే కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అక్రమము. ఎందుకంటే ఆయనను గవర్నమెంట్ ఒత్తిడితోనే అరెస్ట్ చేసిర్రు. మా గుండేడు గ్రామంలో క్వారీలో మనోజ్ రెడ్డి అనే అతను పర్మిషన్ తీసుకొని, కొద్దిగోపల పర్మిషన్ తీసుకొని ఈరోజు దాదాపు ఒక 400-500 మీటర్ల లోతు తీసుకొని మా ఊరు చుట్టూన్న బావులకు నీళ్లు రాకుండా చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. ఆ ఇష్యూనే మేము ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మాట్లాడి ఇది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. ఆయనను అక్రమంగా ఆయుష్యుల్ని అరెస్ట్ చేయడం ఇదంతా అప్రజాతాంత్రికము. దీన్ని మేము ఖండిస్తున్నాము. మా గ్రామ పక్షాన మేమందరము కౌశిక్ అన్న గారికి